వరి రైతులకు అందరికీ నమస్కారం. ఈరోజు వరి ఫార్మర్స్ అందరు మేడం వరి మీద ఒక చిన్న వీడియో తీయమని చెప్తే ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నాను. ఫస్ట్ వరిని విత్తనం శుద్ధి చేసుకోవడం. మామూలుగా మీరు కెమికల్ ఫర్టిలైజర్తో విత్తనం శుద్ధి చేసుకుంటారు. నేను ఒక ప్రోడక్ట్ ఇస్తాను. దాంట్లో ట్రైకోడర్మా, బ్యాసిలస్ సబ్టిలిస్, సూడోమోనాస్ అన్నీ కలిపి 1 కేజీకి 10 గ్రాములు చాలు. ఆ బస్తాలో వేసేసి ఒక 2-3 అవర్స్ నానితే చాలు. 24 అవర్స్ నానక్కల్ల కెమికల్స్ లాగా. ఆ విత్తనం శుద్ధి చేసుకుంటే ఏమైపోతుందంటే తెగుళ్ళన్నీ తగ్గుతాయి. తర్వాత మీరు నారుమడిలో వ్యామ్ అనేది ఒక మైక్రోరైజా వేసుకుంటే ఆ నారుమడికి ఆల్రెడీ ఆ ఏర్లకు పోయి ఆ వ్యామ్ అంటుకుంటుంది. మెయిన్ ఫీల్డ్లో వేయక్కల్లా, ఎందుకంటే ఆ నారులోని ఈ వ్యామ్ అతుక్కొని పోతుంది అనమాట. మీరు మెయిన్ ఫీల్డ్లోకి మీకు పెట్టుబడి తగ్గుద్ది. ఈ వ్యామ్ దీంట్లో మీరు ఒక 5 కిలోలు వేసుకుంటే 1 ఎకరాకి చాలు నారుమడికి. మెయిన్ ఫీల్డ్లో మనకు ఆ పెట్టుబడి ఆ వ్యామ్కి తగ్గుద్ది. తర్వాత ఈ వరిలో మీరు పశువుల ఎరువుతో పాటు నేను ఒక బూమ్ పవర్ అని అన్ని బ్యాక్టీరియాస్ కల్పిస్తాను. అది మీరు పొలాల్లో చల్లుకోండి. మీకు అది బాగా గ్రోత్ వస్తుంది. మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ సగానికి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మీకు స్టెమ్ బోరర్ అని కాండం తుడిచే పురుగు, బీపీహెచ్ అని దోమ ఉంది. మీకు దాంట్లో నేను ఏమి ఇస్తానంటే ఈపీఎన్ అనే ఒక నిమటోడ్ ఇస్తాను. ఈ నీళ్ళలో పారే చోట ఆ ముద్దని మీరు కలిపి నీళ్ళలో వదిలేస్తే అది స్టెమ్ బోరర్ కూడా కంట్రోల్ అవుతుంది. మీకు అది బీపీహెచ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ 4-5 ప్రోడక్ట్స్లోనే మీరు చాలా తేడా చూస్తారు. మీ తర్వాత మీకు స్ప్రేయింగ్స్ ఒక 2-3 స్ప్రేయింగ్స్ కొట్టండి. మీరు ఆ డిఫరెన్స్ చూసి మీకు దిగుబడి ఇక్కడ పెరుగుద్ది. ఈ నూకలు ఎక్కువ వస్తాయి మీరు మిల్క్ పంపిస్తే. ఈ ప్రోడక్ట్స్ వెళ్తే నాకు రైతులు చెప్పడం ఏంటంటే, మేడం బాగా నూక తగ్గింది, పెట్టుబడి తగ్గింది, దిగుబడి పెరిగింది అని అంటున్నారు రైతులు. మీరు ముందు నుంచి ఫాలో అవ్వండి.